నా కుటుంబమే నా పెళ్లిని నాశనం చేసింది. ఇప్పుడు పూర్తిగా పశ్చాత్తాపంలో ఉన్నాను. 2007లో హైదరాబాద్లో పనిచేస్తూ నా భర్తను కలిశాను. మేము స్నేహితులం అయ్యాం. ఆ స్నేహం మొదలై ప్రేమగా మారింది. 3 ఏళ్లు కలిసి ఉండాక 2010లో పెళ్లి చేసుకున్నాం. ప్రేమ వివాహమే అయినా మా అన్న మా పెళ్లికి అంగీకరించలేదు. అయినా నా మనసు చెప్పింది నేనే అనుసరించాను. పెళ్లి తరువాత కొద్దికాలంలోనే మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం అమెరికాకు వెళ్లాం. కొత్త జీవితం మొదలైంది. 2012లో మా మొదటి బిడ్డ, 2015లో రెండోది పుట్టారు. 2 చిన్న పిల్లలతో పని, ఇంటి బాధ్యతలను భరించడం నాకు ఎనలేని భారంగా మారింది. క్రమంగా భావోద్వేగంగా అలసిపోతూ బలహీనంగా మారా. తల్లిదండ్రుల మిస్ అవుతానునను అనిపించింది. ఇండియా తిరిగితే బాగుంటుందేమో అనుకున్నాను. 2018లో మా భర్తని ఇండియాకి వెళ్లిపోదామని మొండి చేసి వచ్చేశాము. అతను నన్ను సంతోషపెట్టడం కోసం ఒప్పుకున్నాడు. అయితే తక్కువ కాలంలోనే జీవితాల్లో స్పష్టమైన లోటు కనిపించింది. మా ఇంట్లో ముఖ్యంగా నాన్న, ఇంకా నాన్న మా వ్యక్తిగత జీవితంలో జోక్యంగా మారారు. మా ఆయనని అస్సలు అంగీకరించలేదు. రోజూ నిందించడానికి కారణాలు వెతుక్కుంటారు. భర్తతో చిన్న గొడవకే మళ్లీ నావారు దౌరీ ఫిర్యాదు చేయమని చెప్పారు. సంపూర్ణంగా అలసిపోయి వారి మాటలు నమ్మడం నా జీవితపు అతి పెద్ద తప్పిదం అయింది. ఆ ఒక్క నిర్ణయం నా ప్రపంచాన్ని విరిగిపోయేలా చేసింది. 4 ఏళ్ల పాటు న్యాయ పోరాటం తర్వాత 2022లో విడిపోయాం. అతను నిశ్శబ్దంగా వెళ్లాడు. నేను పిల్లలతో భారత్లో మిగిలిపోయాను. ఆ నిర్ణయానికి నన్ను నెట్టిన కుటుంబమే ఇప్పుడు నన్ను భారంగా భావిస్తోంది. తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు అన్న భార్య ఇంట్లో నేను ఉండటాన్ని బాధ పెట్టుతుంది. నా భర్తతో మాట్లాడి క్షమించమని అడుగుదామని అనుకున్నాను. కానీ కంతను ముందుకెళ్లి మరో పెళ్లి చేసుకున్నానని తెలిసి నా హృదయం పగిలిపోయింది. ఇప్పుడు నేను 37 ఏళ్ల వయసులో 2 పిల్లలతో భారత్లో ఉన్నాను. వాళ్ళు 13, 10 సంవత్సరాలు. అమెరికాలో ఉన్నప్పుడు జీవితం ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా ఉండేది అనే భావన ఎల్లప్పుడూ వెంటాడుతుంది. అప్పుడు నేను ప్రేమించే భర్త, సంపూర్ణ కుటుంబం, ప్రశాంతమైన గృహం కలిగి ఉండేవి. ఇతరుల మాటలను నమ్మి నాకు కావాల్సిన నిబంధనలపై నిలబడకుండా అన్ని కోల్పోయాను. ఇప్పుడు ప్రతిరోజు పశ్చాత్తాపంతో గతాన్ని మార్చుకోగలిగితే బాగున్నాం అనుకుంటూ బ్రతికేలా అయ్యాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథల కోసం.